లాస్ట్ 24 గంటల్లో వచ్చిన సినిమా అప్డేట్స్ ఎపిసోడ్ 2. రష్మిక అండ్ విజయ్ గారి మ్యారేజ్ సందర్భంగా వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేస్తున్న రన్నవలి మూవీ నుంచి నిన్న ఫస్ట్ సింగిల్ యొక్క గ్లిమ్స్ రిలీజ్ అయింది. వాళ్ళ మ్యారేజ్ కి మూవీ టీం ఇచ్చిన పర్ఫెక్ట్ గిఫ్ట్ అని కూడా చెప్పొచ్చు మనం. ఇది కంప్లీట్ సాంగ్ కాదు, జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. సాంగ్ మాత్రం చాలా బాగుంది. వినకపోతే వినండి, చూడకపోతే చూసేయండి. సాంగ్ తో పాటు మూవీ టీం రిలీజ్ చేసిన పోస్టర్ ఇది ఎలా ఉందో కింద కామెంట్ లో నాతో షేర్ చేసుకోండి. నిన్న శ్రీ విష్ణు గారి మృత్యుంజయ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చాలా బాగుంది. ఈసారి శ్రీ విష్ణు గారు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్తో రాబోతున్నారు. రెడీగా ఉండండి. మూవీ అయితే మార్చి 6న రాబోతుందంట. సాయి ధరమ్ తేజ్ గారు యాక్ట్ చేస్తున్న సంబరాల ఎట్టిగట్టు మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. ప్రెజెంట్ మూవీ క్లైమాక్స్ షూట్ జరుగుతుందంట. ఈ క్లైమాక్స్ ని షూట్ చేయడానికి మూవీ టీం 35 డేస్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. జస్ట్ ఈ క్లైమాక్స్ కోసం పెడుతున్న బడ్జెట్ 20 కోట్లు అంట. ఈ క్లైమాక్స్ లో 18 యాక్షన్ సెగ్మెంట్స్ ఉంటాయంట. నిన్న శ్రీనివాస మంగాపురం మూవీ నుంచి మూవీ టీం రిలీజ్ చేసిన మోహన్ బాబు గారి పోస్టర్ ఇది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చాలా బాగుంది కదా. ఈ మూవీలో తన క్యారెక్టర్ పేరు వెంకటప్ప నాయుడు అంట. ఈ మూవీని తీస్తుంది మంగళవారం ఫ్రేమ్ అయిన అజయ్ భూపతి గారు. ఈ మంత్ లో రిలీజ్ అవబోతున్న టాక్సిక్ అండ్ దురంధర్ 2 మూవీ రన్ టైమ్స్ వచ్చేసి మామ. దురంధర్ 2 మూవీ రన్ టైం 3 గంటల 40 నిమిషాలు అంట. టాక్సిక్ మూవీ రన్ టైం 3 గంటల 15 నిమిషాలు అంట. సో దిండు దుప్పటి తీసుకెళ్ళండి, మూవీ బాగోపోతే అక్కడే పడుకుంది. కానీ ప్రజెంట్ ఏషియాలో మోస్ట్ లైక్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఏదైనా ఉంది అంటే అది మొన్న రష్మిక గారు పెట్టిన మ్యారేజ్ పోస్టే మామ. ఈ ఫోటోకి 24 గంటల్లో 23 మిలియన్ లైక్స్ వచ్చినాయి అంట. ప్రజెంట్ ఏషియాలో మోస్ట్ లైక్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇదే. నిన్న మ్యాన్షన్ హౌస్ మల్లేష్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూడండి, చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని నార్త్ అమెరికాలో ప్రత్యంగిరా సినిమాస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మూవీ టీం అఫీషియల్ గా నిన్న ఈ పోస్టర్ రిలీజ్ చేసి చెప్పారు. విష్ణు గారి విష్ణు విన్యాసం మూవీ ఫస్ట్ డే 3.95 కోట్లు కలెక్ట్ చేసింది. నేను ఆల్రెడీ మూవీని చూశాను. మూవీ మొత్తం కామెడీతో భలే ఉంది. చూడకపోతే చూసేయండి.